బస్తీ వాసులు ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఓటే ఎప్పుడైతే ఈ ఎలక్షన్లు ఉన్నారంటేనే మా ఇంటికి వస్తారు. ఎలక్షన్లు లేకపోతే మా ఇంట్లో నువ్వు అన్నదమ్ములు కొట్లాడుకున్నా ఎవరో ఒకరు కొట్లాడుకున్నా బస్తీ వాళ్ళు ఎవరు చెయ్యట్లేదు. బస్తీ వాళ్ళు అసలు మా మెట్లు ఎక్కనిక కూడా లేదు. పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరికి రావద్దు, ఎంజీ నగర్కి రావద్దు. ఎవడొస్తాడో ఏం అభివృద్ధి ఏంది? బ్రిడ్జ్ ఒకటి కట్టిర్రా? మరి మా ఇంటి దగ్గర కాలువ నీళ్ళు చుడిపో, మురికి కాలువ ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది తెలుసా. చచ్చిపోతే శవాన్ని వేయడానికి లేదు, తీసుకుపోవడానికి లేదు, 10 మంది నిలబడడానికి లేదు. కాలి బియ్యం ఒకటి ఇస్తే సరిపోతుందా? వాడేమి ఇస్తలేడు కదా. అంత కేసీఆర్ కాదు, ఎన్టీ రామారావు నుంచి వస్తున్నాయి మాకు బియ్యం. ఇప్పుడేం ఈ ఇద్దరు వచ్చినప్పుడు ఏం రాలే మాకు. మోలీ తరఫున మాకు బియ్యం వస్తున్నాయి. ఏం సన్న బియ్యం? అన్ని నూకలు సగానికి సగం పడి అమ్ముకొని తింటున్నారు. ఎవరు ఇస్తున్నారు? గట్టి ఇంద్రమ్మ ఇల్లు లేదు నాకు. డబల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకోలేదు, నేనైతే పెట్టుకోలేదు. నాకు పింఛనే రాలేదు. ఇల్లు వస్తాను గ్యారెంటీ ఏముంది? ఎవడాడు ఇచ్చిన ఫ్రీ బస్ ఒక్కడు పెట్టి మేము అడిగినామా? పోయి అయ్యా ఫ్రీ బస్ ఇయ్యమని చేతులు పట్టుకున్నామా? వాడిచ్చి ఎక్కుతున్నాం. ఎక్కనోడు ఒక్కుంటుండు. లాభం జరిగితే ఫ్రీ బస్ తీసేసి మాకు అదే పైసలు ఏమని చెప్పు. మేము అడగలేదు కదా. ఫ్రీ బస్ నాకొద్దు ఫ్రీ బస్సు. చేసే కష్టం వల్ల 30 రూపాయలు చేసిన అనుకో, 20 రూపాయలు బస్ కిరాయి అయితే 10 రూపాయలు మిగతా 10 రూపాయలలో అడ్జస్ట్ చేసుకుంటాం. బిల్లులు నేను ఎప్పుడైతే నల్లగొట్టించిన కేసీఆర్ ఉన్నప్పుడే నాకు 1 రూపాయి బిల్లు రాలేదు. ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇక్కడ రమ్మని వాళ్ళని మా బస్సులను రమ్మని ఎవరు ఆడ చెప్పిన మాకు ఏమీ లేదు. చిన్న కొట్టు పెట్టుకుందాము, ఏదో లోన్ ఇస్తే పెట్టుకుందాము, ఏదో ఆధార్ కార్డుల మీద లోన్లు తీసుకో, దీని మీద లోన్లు తీసుకో, దానిల మీద లోన్ తీసుకో అంటే ఏమీ లేదు. ఉత్తుత్త లేదు. ఎవడన్నా 5ో 10ో లంచానికి ఈడ ముసలోళ్ళు కుర్చీల మీద కూర్చొని రుబాబులు చేసుకుంటే అది కావాలి ఇది కావాలంటే మళ్ళీ ఇంటికి తాక నాకు ఈ పరిస్థితి అయింది అక్క కొంచెం చూడండి అక్క అంటే ఎప్పుడుంటే గద్దెనే కదా తీ అని అంటారు. ఎవరు పట్టించుకోరు బస్సులా. నేను చెప్తున్నా కదా, ఎవరు పట్టించుకోరు. అక్కలే చెల్లెలే బామ్మదిలే బావలేదు. కడుపున పెట్టిన పిల్లలు కూడా సమయానికి తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదు. ఇది వాస్తవం.